మా అమ్మ తర్వాత నేను ప్రేమించేది వరంగల్ పట్టణం. ఐ లవ్ ఇండియా, బట్ వన్ రీజన్ ఫర్ మీ టు లవ్ ఇండియా ఈజ్ బికాస్ దెర్ ఈజ్ వరంగల్ ఇన్ ఇండియా. ఇఫ్ వరంగల్ ఈజ్ నాట్ ఇన్ ఇండియా ఐ వుడ్ నాట్ లవ్ ఇండియా. వరంగల్ ఇక్కడ ఉంటే అక్కడ దాన్ని పోయి ప్రేమిస్తాను నేను. ఈ వరంగల్ అనేది పోయి ఫ్రాన్స్లో ఉంటే ఫ్రాన్స్ను ప్రేమిస్తాం. బికాజ్ వరంగల్ ఈజ్ మై హోమ్ టౌన్. మాకు అమ్మ తర్వాత అంత ఇష్టం వరంగల్ అంటే. వరంగల్లో ఎవరన్నా ఏమన్నా కార్యక్రమం పిలిస్తే అరే మా అమ్మ పిలిచిందని ఎంత బిజీగా ఉన్నా పరిగెడతారు. యాక్చువల్గా ఇవాళ పోయే ప్రసక్తి లేదు, చాలా ఇబ్బంది. పొద్దున సన్ రైజ్ సర్వీస్ అయింది, మళ్ళీ మల్కాజ్గిరి చర్చ్ జరిగించాను, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇక్కడి ఆరాధన అయ్యాక మళ్ళీ ప్రయాణం చేసి 3 గంటల ప్రయాణము హనుమకొండ వెళ్ళి ఏ రాత్రి 1 గంట 2ంటికి వస్తానో 3ంటికి వస్తానో తెలీదు. రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కాలి వైజాగ్. ఒకవేళ లేట్ అవుతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడే ఫ్లైట్ ఎక్కుతాను. నా శిష్యులకి ఎవరికైనా చెప్తే వీళ్ళు బట్టలు తీసుకొని వస్తారు. అంత హెక్టిక్ ప్రోగ్రామ్. సాధారణంగా అయితే అసలు ఇవాళ వెళ్ళే అవకాశం లేదు, బట్ బికాజ్ ఇట్ ఈజ్ వరంగల్ ఐఎమ్ గోయింగ్. కాబట్టి మీరు కూడా కొంచెము నేను మా అమ్మగారికి సేవ చేసుకోవడానికి మీరు కూడా సహకరించాలి. నాకు ఒక డౌట్, ఇక్కడ నుంచి ప్రార్థన చేసినప్పుడు మనం కార్పెట్ల కొరకు కుర్చీల కొరకు చేస్తామా, మనుషుల కొరకు చేస్తామా? ప్రభువా నీ సంఘమును ఆశీర్వదించుము, టచ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఓ లార్డ్, అనాయింట్ దెమ్, హీల్ దెమ్ అని ప్రార్థన చేసినప్పుడు హీల్ ద కార్పెట్స్ అండ్ హీల్ ద చైర్స్ అనే, లేకుంటే మనుషుల కొరక? నాకు డౌట్, కొంచెం అమాయకుండి కదా, కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. మనుషుల కొరక, కార్పెట్ల కొరకు, కుర్చీల కొరక? మరి తర్వాత మళ్ళా వచ్చి మళ్ళీ ప్రార్థన చేయమని దేనికో నాకు అర్థం కాదు. దానికి ఒక సీక్రెట్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే, ఇంత దూరము నుండి కనెక్షన్ సరిగా ఉండదు, కరెంటు సరిగా షాక్ రాదని. దగ్గర నుండి పోయితే టచ్ అయితే అప్పుడు కరెంట్ వస్తుంది, కానీ అంత దూరం నుంచి ఆడ వస్తుందండి అని. మీరు తాతల నాటి టెలివిజన్లు కనిపెట్టిన కొత్తలో ఉన్న లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ వచ్చేసింది. ఏసీకి రిమోట్ కంట్రోలు, తర్వాత టీవీకి రిమోట్ కంట్రోల్, ఈవెన్ పాటలు పాడుకునే సౌండ్ సిస్టమ్ కూడా రిమోట్ కంట్రోల్. విన్నారా? కాబట్టి నువ్వు ఇంత దూరం కూర్చొని టెలివిజన్ని ఆపరేట్ చేసే ఛానళ్ళు మారుస్తుంటే ఏసై ఇక్కడ కూర్చొని నీకు రిమోట్ కంట్రోల్లో స్వస్థపరచలేడా? గలడా లేడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 2 గంటలకు ముగించేస్తాను. వెంటనే మీరెవ్వరు కూడా ముగింపు ప్రార్థన అయిన తర్వాత 5 నిమిషాలు కళ్ళు తెరవద్దు. 5 నిమిషాలు కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకొని చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ లోపల కారెక్కి తుర్రుమంట నేను. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఆర్ వి ఆన్ లైవ్ బ్రదర్? యా. మొట్టమొదట మీకందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఏం కాంక్షలు చెప్పాలి మీరు? ఈస్టర్ శుభాకాంక్షలు. ఏం కాంక్షలు? శుభాకాంక్షలు. ఏం శుభాకాంక్షలు అంటే ఏంటో? ఇస్కా మతలబ్ క్యా హై, మీనింగ్ క్యా హై? ఈస్టర్ శుభములు మీకందరికీ కలుగునుగాకని నేను కోరుతున్నానన్నమాట. ఈస్టర్ శుభములు కలుగుట అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు మరణమును గెలిచి మృత్యుంజయుడుగా అక్షయుడుగా లేచుట వలన ఎన్నెన్ని ఆశీర్వాదాలు మన కొరకు సంపాదించినాడు. యేసు పునరుద్ధానము మీద ఆధారపడి దైవాశీర్వాదాలు ఎన్నెన్ని మనకు రావాలని దేవుడు సిద్ధపరిచాడు. అందులో ఒక్కటి కూడా మీరు మిస్ కావద్దని నా కాంక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ఓవర్జాయిడ్, ఐఎమ్ ఫిల్డ్ విత్ జాయ్ దిస్ ఆఫ్టర్నూన్.
యేసయ్య సమాధిని గెలిచి లేచాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ప్రపంచమే సువార్త చెప్పే రోజు ఇది. ప్రపంచం సువార్త చెబుతుంది, మనం చెప్పడం కాదు. ఇవాళ మనం బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే అన్యులు చెప్పుకుంటారు, ఏందిరా ఎప్పుడు గుడికి పోనోళ్ళు గుడి వాళ్ళు పోతున్నారు, ఇంత గుంపులు పోగా ఎప్పుడు చూడలేదు. ఇవాళ డిసెంబర్ కాదు కదా, క్రిస్మస్ కాదు కదా, ఏమి ఇంతమంది పోతున్నారంటే, అరే ఆ మాత్రం తెలియదా, వాళ్ళ దేవుడు సమాధిని గెలిచి లేచిన రోజురా అని అన్యులు చెప్పుకునే రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి యేసయ్య. ఆయన శత్రువుల నోట కూడా సువార్త పలికిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మంచిది, నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. లేవియ కాండము 16వ అధ్యాయములో నుండి మనము ధ్యానించి దైవ సందేశమును పొందాలని ప్రభు అయిన మన దేవుడు ఆశించాడు. ఆయనకు లోబడి నేను ప్రసంగానికి ఉపక్రమిస్తున్నాను. కొద్దిసేపే టీవీ ప్రసంగం చేస్తాను. టీవీ ప్రసంగం అంటే 22 నిమిషాలు మించకూడదు, అది నియమము. మరి ప్రభాకర్ భయపడకు, కొంచెం ప్రసంగం ఎక్కువ చేయండి నాన్నగారు అని నాకు అర్జీ పెట్టుకున్నాడు. ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. పర్వాలేదు, నేను ప్రసంగం ముగించినా సరే విల్ వెయిట్ ఫర్ యూ, డోంట్ వరీ. ఓకే. లేవియా కాండము 16వ అధ్యాయము. దయచేసి 5, 6, 7, 8 వచనాలు చదువుతాను. చాలా ప్రాముఖ్యమైన విషయము, ప్రాముఖ్యమైన సందేశము, ప్రాముఖ్యమైన అంశము. అందరూ జాగ్రత్తగా వినాలి దయచేసి. లేవియా కాండం 16, 5 నుండి 8వ వచనం దాకా చదువుతున్నాను, చిత్తగించండి. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వెయ్యవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ ఈస్టర్ శుభములు మాకందరికీ కలుగునట్లుగానైనా నీ పునరుద్ధానము వలన కలిగే ఆశీర్వాదములన్నీ మాపై కుంభవర్షముగా కురియునట్లు ముందుగా మీరు మా హృదయాలను మీ రక్తంతో కడిగి మమ్మును సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈస్టర్ పండుగ దినము కొరకు నీకు స్తోత్రాలు. ఈ ఆరాధన, ఈస్టర్ ఆరాధన కొరకు నీకు వందనాలు. మీ దాసుడు వట్టి వాడే బలహీనుడు, అలసి ఉన్నాడు విస్తార ప్రయాణముల చేత. నీకు తెలుసు నాయన, ఆయనను శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయుటలో సంతసించే గొప్ప దేవుడవు. నీ దాసుని బలహీనతలన్నీ క్షమించి ఇప్పుడు మీ దాసునికి నీ బలము ధరింపజేయమని, మీ దాసుని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని మీ శిలువ రక్తముతో కడిగి అగ్నితో కాల్చిపోవటం వేసి మీ తైలంతో అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి నాతో మాతో అందరితో మాట్లాడమని, మాకందరికీ కనబడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభం అవుతున్నది. చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి.
ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన పండుగలు లేక నియామక కాలములు 7. ఒక్క పొల్లు కూడా మీరు మిస్ కావద్దు. ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన నియామక కాలములు లేక పండుగలు 7. ఆ 7 పండుగలను గూర్చి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములు అంటాడు, ఈ పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో ఎవరునూ మీకు తీర్పు తీర్చడానికి అవకాశము ఇవ్వకండి. ఈ పండుగలన్నీ, ఈ విశ్రాంతి దినములు, అమావాస్య ఆచరణలు, ఆచారములన్నీ ఇవి ఛాయయే గాని, దే ఆర్ ఆల్ బట్ షాడోస్, బట్ ద రియల్ సబ్స్టాన్స్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అన్నపానాలు అనేవి ఒక నీడ. ఫలానాది తినొచ్చు, ఫలానాది తినొద్దు అనేదంతా నీడ. అసలైన అన్నము, అసలైన పానము యేసే. 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రమించాలనేది ఒక నీడ. అసలైన విశ్రాంతి మనకు యేసే. అమావాస్య అంటే నూతన మాసారంభము. ఇంగ్లీష్లో అమావాస్యను న్యూ మూన్ అంటారు. ఒక నెల గడిచిపోయింది, కొత్త నెల పొడిచింది, కొత్త నెల ఆరంభమైంది. దాన్ని న్యూ మూన్ అంటాం, అమావాస్య అంటాము. అమావాస్య నాడు కొమ్మబోధుడి అని 81వ కీర్తనలో చెప్పాడు. అమావాస్య నాడు కొమ్మబోదండి. ఎందుకు అంటే ఇది చంద్రుడి చరిత్రలో, చంద్రుడి వ్యక్తిగత అనుభవంలో శుక్లపక్షానికి ఆరంభం. దినదినము చంద్రుడు వర్ధిల్లి దినదిన ప్రవర్ధమానమై పౌర్ణమి చంద్రుడుగా పరిపూర్ణత సంతరించుకునే యాత్రలో చంద్రుడు పెరగడం ఆరంభమయ్యే దినం అనగా చంద్రబింబము క్రీస్తు సంఘానికి సూచన. చంద్రబింబమునకు వృద్ధి క్షయములు సర్వసాధారణమే. సూర్యుడు ఎల్లప్పుడూ సంవత్సరమంతా ఒకే రీతిగా ఉంటాడు, కానీ చంద్రుడు ఒకే రీతిగా ప్రకాశించాడు. అప్పుడప్పుడు తరుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాడు. ఇది క్రీస్తు సంఘమునకున్న లక్షణం. శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయము 59-60 మంత్రాలలో ఈ భువనపు నాభిలో మహాసూర్యుడు ఉత్పత్తి అయినాడు అని నేను చెప్పిన మాటను కొంతమంది ఎత్తి చెప్పి, ఓఫీర్ గారు అవకాశవాది అండి, ఆయనకి ఏది పనికొస్తుందో అదే తీసుకుంటాడు, అక్కడ సూర్యుని ఉత్పత్తి స్థానం అంటే యేసు ప్రభువే నీతి సూర్యుడు, ఆయన భూమధ్యపురంలో పుట్టాడన్నాడు. అక్కడ చంద్రుని ఉత్పత్తి స్థానం అని కూడా ఉన్నది. శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం 60వ వచనములో సూర్యుని ఉత్పత్తి స్థానమును ఎరుగుదును, చంద్రుని ఉత్పత్తి స్థానము కూడా ఎరుగుదును, అది భూమధ్యపురము, భువనస్య నాభిం అని అక్కడ రాయబడి ఉంది. వాళ్ళ దేవుణ్ణి ఎత్తి చెప్పుకోవాలంటే సూర్యుడు పుట్టిన స్థలం భూమధ్య ప్రదేశం అన్నాడు. మరి చంద్రుడు కూడా పుట్టాడు, దాన్ని ఎత్తుకోలేదే ఓఫీర్ గారు అని వెటకారం చేసి తమ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్న వారందరికీ నా వందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ఓఫీర్ గారి అక్షయ తూణీరములో ఎన్నున్నాయో మీకు తెలియదు. మామూలుడితో మాట్లాడినట్టు నాతో మాట్లాడితే మూతి పగులుతుంది. నేను కొట్టను, మీరే కొట్టుకుంటారు. ఈ భూలోకపు మధ్యప్రదేశంలో సూర్యుడు పుట్టాడంటే యేసయ్య పుట్టాడు.
మరి భూలోకము మధ్యప్రదేశంలో చంద్రుడు పుట్టాడంటే క్రీస్తు సంఘము కూడా పుట్టిందని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగా. చంద్రబింబమంత అందము గలదై కళలు గలదై సైన్య సమ భీకర రూపిణియగు ఈమె యువతి అని పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినటువంటి ప్రవచనం సూర్యుని అంత స్వచ్ఛమును చంద్రబింబమంత అందము గలదైన ఈ కన్యక ఎవరు అంటే ఈమె షూలమ్మితి, ఈమె పరమ దివ్య పురుషుడైన యేసునాథుని సంఘ కన్యక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చంద్రునితో పోల్చబడింది. ఆమె పుట్టింది కూడా యెరూషలేములోని ఒక గొప్ప మేడగదిలో 120 మంది ఉపవాసం ఉండి 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడగా ఆ మేడగదిలో పుట్టిన ఆ మొట్టమొదటి భక్తుల బృందమే క్రీస్తు సంఘం. అక్కడ నుండి సంఘము విస్తరించింది లోకమంతటికి. కానీ సంఘము యొక్క జన్మస్థానం మాత్రం భూమధ్యపురమే సుమా. గనుక చంద్రుడు అనే మాటను గూర్చి చెబుతున్నాను. సూర్యుడు అంటేనేమో క్రీస్తు, చంద్రుడు అంటే సంఘము. ఆ సంఘమునకు అప్పుడప్పుడు అమావాస్య ఉంటుంది. అంటే ఏమి కళాకాంతి లేకుండా కాంతిహీనమైపోతుంది. ఆ కాంతి లేని చీకటి పరిస్థితి సంఘమునకు ఎల్లకాలం ఉండదు. మెల్లిమెల్లిగా మళ్ళీ అభివృద్ధిలోకి వచ్చి నిండు పూర్ణ సుధాకర బింబంగా తయారవుతుంది. చంద్రునికి పెరుగుదల ప్రారంభమైన దినమే అమావాస్య. గనక ఆ రోజు కొమ్ము ఊదండి. క్రీస్తు సంఘం అనే చంద్రబింబానికి నూతన ఉజ్జీవ ఆరంభము, ద బిగినింగ్ ఆఫ్ న్యూ రివైవల్ ఆన్ ద పర్సనల్ లెవెల్, on the level of the local church, and on the level national level, and also universal level. వ్యక్తిగత స్థాయిలోను, కుటుంబ స్థాయిలోను, స్థానిక సంఘ స్థాయిలోను, దేశ స్థాయిలోను, ప్రపంచ స్థాయిలోను వేరు అంచెలంచెలుగా ఉజ్జీవం వస్తుంది. ఆ ఉజ్జీవ ఆరంభము అమావాస్య. New moon has begun, and the beginning of a new month is the new moon, అమావాస్య. ఆ రోజు మీరు కొమ్ము ఊదండి. చాలా చిమ్మ చీకటిగా ఉంది, ఆకాశం అంతా నల్లగా ఉంది, చంద్రుడు లేడు, దిగులుగా ఉన్నది అని బాధపడకండి. When the night is the darkest, that is the beginning of a new revival. రాత్రి చాలా చిమ్మ చీకటిగా ఉన్నది అనుకున్నప్పుడు నూతన ఉజ్జీవం ఆరంభమవుతుంది. నీ ఒక్కసారి నమ్మి బాప్తిస్మం పొందిన దేవుని బిడ్డవైతే, నీవు నూతన జన్మనెత్తిన క్రైస్తవ విశ్వాసివైతే నీకేమి ఢోకా లేదు. నువ్వు భయపడకు. నీ జీవితం అంతా నాశనం అయిపోయింది, చల్లారిపోయింది, చిమ్మ చీకటి అయిపోయింది అని నువ్వు అనుకుంటావు చూడు. అదే నీలో నూతన ఉజ్జీవం ఆరంభమయ్యే రోజు. ఆ రోజు కొమ్ము ఊదాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నేను చాలా దిగజారిపోయాను, చాలా అవమానం పాలైపోయాను, చాలా చల్లారిపోయాను, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, సహవాసం లేదు, నీ ముఖ దర్శనం లేదు. ప్రభువా, నేనేం చేయాలని వేదన పడుతున్నావు చూడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నీకే తెలియకుండా నువ్వు నిద్రలేస్తావు, నీకు తెలియకుండా మోకరిస్తావు, నీకు తెలియకుండా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతావు. అమావాస్య నాడు కొమ్ము ఊదుట అనేది ఛాయ. అసలు సిసలైన అమావాస్య యేసులో ఉన్నది. యేసులో అమావాస్య ఉండడం ఏంటండి? పౌర్ణమి ఉండాలి కానీ. అంటే యేసులో చితికిన బ్రతుకుల కోసం నూతన ఉజ్జీవం ఉన్నది అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసులో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు
అన్నపానములు యేసులో ఉన్నవి, అమావాస్య యేసులో ఉన్నది, విశ్రాంతి దినము యేసులో ఉన్నది. క్రైస్తవ విశ్రాంతి దినము శనివారము నుండి ఆదివారానికి ఎప్పుడు మార్చబడింది అని అడుగుతారు కొంతమంది. చాలా ఎల్కేజీలో ఉన్నారు. ఇంకా యేసయ్య రెండో రాకడ దగ్గరకు వచ్చేసింది. వీళ్ళకి ఇంకా మొదటి రాకడే అర్థం కాలేదు. ఏం ఎత్తబడతారో ఏం దించబడతారో అర్థం కాదు నాకు. మళ్ళీ ఎవరికాళ్ళు డబ్బా కొట్టుకోండి, నేనే ఎత్తబడే సంఘం అంట. ఎక్కడికి ఎక్కుతావు బాబు? అటక మీదకి ఎక్కలేవు, స్వర్గానికి ఏం ఎక్కుతావు నువ్వు? ప్రతివాడు నేను ఎత్తబడే సంఘం అంట, మిగతా వాళ్ళన్నీ వదిలిపెట్టబడే సంఘాలట. ఏం ప్రశ్నలు అడుగుతున్నారు? ప్రశ్నలు అడిగే దాంట్లో కొంచెం తెలివితేటలు ఉండాలి, జ్ఞానం ఉండాలి, మ్యాటర్ సబ్జెక్ట్ ఉండాలి. శనివారం విశ్రాంతి దినం కదా, ఆదివారానికి ఎందుకు మార్చారు మీరు అంటాడు. వాడు ఎంత పెద్ద బడుద్దాయి అంటే అసలు విశ్రాంతి దినం అనేది ఎవ్వడూ పాటించట్లేదు బాబు. ఇవాళ విశ్రాంతి దినమై ఉంటే కనుక నేను వరంగల్ వెళ్ళలేను. 1 మైల్ దూరం కంటే ఎక్కువ పోకూడదు విశ్రాంతి దినం. పోతే రాళ్ళు కూడా చంపుతారు, తెలుసా మీకు? విశ్రాంతి దినము చాలా దూరం ప్రయాణం చేయకూడదు. ఈ బల్ల ఏదో కొంచెం మైక్ ముందు ఫోటోగ్రఫీ కొరకు, వీడియోగ్రఫీ కొరకు, వీడియో కవరేజ్ కొరకు బల్ల సరిగా లేదనుకొని ఇది లేపి పక్కకు పెట్టాను అనుకో, రాళ్ళు కొట్టి చంపాలి నన్ను. బరువులు మోయకూడదు. పొయ్యి వెలిగించొద్దు, తెలుసా మీకు? సెవెంత్ అడ్వెంటిస్టులు వండుకొని తింటం లేదా? ఒకవేళ తింటే చంపేస్తారా పోని? ఈ రోజుల్లో అసలు చర్చికి వెళ్ళాలంటే 2 మైళ్ళు వెళ్ళాలి. విశ్రాంతి దినం అంత వెళ్ళకూడదు. మరి ఎవ్వరూ విశ్రాంతి దినం పాటించడం లేదు. క్రైస్తవులకు విశ్రాంతి దినం అనేది లేదు. ఎందుకు లేదంటే అది ఛాయయే కానీ అసలు విశ్రాంతి యేసులో ఉన్నది. వారానికి 1 రోజు విశ్రాంతి ఇశ్రాయేలీయులకు ఉన్నది. వారానికి 7 రోజుల విశ్రాంతి క్రైస్తవులకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అన్నాడు. అంటే ఏం విశ్రాంతి అది? వారానికి 1 రోజా? ప్రయాసపడి భారము మోయువారలారా రండి, నేను వారానికి 1 రోజు మీకు విశ్రాంతినిచ్చేదను అన్నాడు యేసయ్య. వారానికి 1 రోజు కాదు బాబు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, బ్రతుక్కాలం అంతా. ఏ క్షణాన నీవు నమ్మి బాప్తిస్మం పొంది ఒడ్డుకు ఎక్కావో అప్పటి నుండి యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు నీకు విశ్రాంతి. నీ క్షేమము కొరకు ఇక నీవు ప్రయాసపడవు. నీ ఎగ్జిస్టెన్స్ కొరకు, నీ యొక్క బ్రతుకు కొరకు నీవు ప్రయాసపడక్కర్లేదు. దేవుని ముందు నీవు దేవుని కోపాన్ని తప్పించుకోవడానికి నువ్వు ప్రయాసపడక్కర్లేదు. నరకము తప్పించుకోవడానికి నువ్వు ప్రయాసపడక్కర్లేదు. నీ ఆధ్యాత్మిక క్షేమము, నీ భౌతిక క్షేమము, నీ శరీర పోషణ, నీ ఆధ్యాత్మిక పోషణ ఏది ఇక నీ బాధ్యత కాదు. యేసయ్య నీ కాపరి, యేసయ్య నీకున్నటువంటి సంరక్షకుడు, యేసే నీలో ఉన్నటువంటి జీవము, యేసే నీ జీవం, యేసే నీ ప్రాణం, యేసే నీ కాపరి, యేసే నీ మేపరి, యేసే నీవు తినే ఆహారం అన్నీ ఆయనే. యేసే నీ కోట, నీ కొండ, నీ సంరక్షణ కవచము, క్షేమాధారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దాగు చోటు కొండపేటు నీవేనా యేసువా, నా దాగు చోటు కొండపేటు నీవేనా యేసువా, బలమైన కోట, బలమైన కోట నీవే, ఇలలో క్షేమాధార
నా దాగు చోటు కొండపేటు నీవేనా యేసువా, నా దాగు చోటు కొండపేటు నీవేనా యేసువా. యేసయ్య నా దాగు చోటు. సింహము కుందేలు వెంటబడింది అనుకోండి, పొట్టు కుందేలు, చిన్న కుందేలు పరిగెత్తి 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 చీలిపోయిన బండ సందు లోపల పోయి దాక్కుంటుంది. సింహం పరిగెత్తి పరిగెత్తి వచ్చి ఆ బండ దగ్గరికి వస్తుంది. ఆ సందు లోపల కుందేలు ఉంది, మూతి పెడదామంటే దాని మూతి ఏమో ఇంతలావు, ఆ సందేమో ఇంత సన్నగా అని ఎంత మూతి పెట్టినా సరే మూతి అందులో పట్టదు. ఆ కుందేలేమో లోపల కూర్చొని నిశ్చింతగా చూస్తూ ఉంటుంది. ఇలా కుస్తీ పట్టు, అడవికి రాజువైతే అయ్యావు, నాకున్న అడ్వాంటేజ్ నీకు లేదు. అడవుకి రాజువైతే నేను చిన్నదాన్ని, నాకున్న అడ్వాంటేజ్ నాకుంది. లోపల దూరి దాక్కొని ఇక నీ ఇష్టం వచ్చినంతసేపు నీకు మూతంతా పచ్చి పుండు కావాలి తప్ప నువ్వు లోపలికి అయితే రాలేవు, నేను బయటికి రాను. ఇక అది కాసేపు చూసి ఇక ఇక్కడ కావలి ఉండటం వేస్ట్ అని చెప్పేసి అటు పక్కన ఇంకొక లేడేదో కనబడి అటు పరిగెడుతుంది. నా దాగు చోటు నీవే అన్నాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలమైన కోట నీవే, ఇలలో నాకు క్షేమాధారం. యేసయ్య నీకు సర్వస్వం. యేసులోకి వచ్చాక ఆయనే నీకు నీతి, ఆయనే నీకు పరిశుద్ధత, ఆయనే నీ జ్ఞానం, ఆయనే నీకు జీవం, అన్నీ ఆయనే. యేసులోనికి వెళ్ళిన తరువాత, యేసులో ప్రవేశించినాక దేనికి నీవు ప్రయాసపడనక్కరలేదు. యేసులో విశ్రాంతి పొందావు. క్రైస్తవ విశ్రాంతి దినము శనివారము నుండి ఆదివారానికి మార్చబడలేదు. ముందు ఏబిసిడీలు నేర్చుకోండి. బిఏ రావాలంటే ముందు బి రావాలి కదా. వానికి ఏ రాదు, బి రాదు, బిఏ ఎప్పుడు అవుతాడు? ముందు ఓనమాలు నేర్చుకో బాబు. క్రైస్తవ జీవితంలో మూల పాఠం ఏమిటంటే, పాత నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం ఒక రోజు 24 గంటల సమయం. కొత్త నిబంధనలో ఉన్న విశ్రాంతి దినం ఒక మనిషి, ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సబాత్ ఫర్ దెమ్ వాజ్ అ డే, a period of 24 hours. But Sabbath for the Christian is a person. Our knowledge is a person. Our wisdom is a person. Our Sabbath is a person. Our righteousness is a person. Our redemption is a person. విమోచన ఎవరు? క్రీస్తే. మన జీవం ఎవరు? క్రీస్తే. మన నీతి ఎవరు? క్రీస్తే. మన విశ్రాంతి ఎవరు? ఇస్ అ పర్సన్. మన నీతి మన ప్రవర్తన కాదు, మన నీతి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు యేసు. ఆయన ఉన్నాడు కనుక నీతిగా ప్రవర్తిస్తాం. దురలవాట్లు ఉండవు, దుర్భాషలు ఉండవు, అసూయ ద్వేషాలు ఉండవు. ఎందుకంటే యేసు అనే వ్యక్తి నాలో ఉన్నాడు కనుక నేను నీతిగా బ్రతుకుతా. నేను నీతిగా ఉన్నందుకు ఆయన రాడు, ఆయన వచ్చేసాడు కాబట్టి చీకట్లన్నీ నాలో నుండి పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యేసు ప్రభువే మన నీతి, యేసే మన పరిశుద్ధత, యేసే మన జ్ఞానం, యేసే మన విశ్రాంతి దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఛాయలు. అలాగే పండగలు కూడా ఛాయలు. 7 పండగలు ఉన్నవి. ఆ 7 పండగల్లో 6వ పండుగే మనం ఇప్పుడు చదువుకున్నాం. ఈ 7 పండగలు కలిపి వరుసని ఆయన రాసి పెట్టింది 23వ అధ్యాయం, అదే లేవియా కాండంలో. ఇప్పుడు మీరు చూడొద్దు,
చదవద్దు, నేను దాన్ని వ్యాఖ్యానించొద్దు. ఎందుకంటే చాలా సమయం సంకుచితంగా ఉంది. కానీ చకచక చెప్పేస్తాను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ జరుగును. 15వ దినము పొంగని రొట్టెల పండుగ లేక పులియని రొట్టెల పండుగ జరుగును. ఆ తరువాత 3వ దినము ప్రథమ ఫలముల పండుగ. అక్కడ నుండి 7 విశ్రాంతి దినములు లెక్క పెట్టాలి. 7 ఏళ్ళు 49 రోజులు అవుతాయి. 7వ విశ్రాంతి దినపు మరుదినం 50వ దినం. అది వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ. 5వది బూరధ్వనుల పండుగ. 23:23లో చెబుతాడు ఆ విషయం. 27వ వచనములో 6వ పండుగ ఉన్నది, ప్రాయశ్చిత్తార్థ పండుగ. దేవుని బిడ్డలారా, ఆ తరువాత పర్ణశాల పండుగ. ఇది మొత్తం 7 పండుగలు. ఈ 7 పండుగలలో 6వ పండుగ మనం ఇప్పుడు 16వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇక దాదాపు ప్రసంగం 75% అయిపోయినట్టే లెక్క. నేను మరీ బ్యాడ్ బాయ్ కాకుండా కొంచెం గుడ్ బాయ్గానే ఉంటా. 2 గంటలకు ముగిస్తానన్నానా, అట్టే ఎక్కువ లేట్ కాకుండా 10 నిమిషాలు అటు ఇటుగా నేను ముగించేస్తాను. ఒక్కొక్క పండగను ఏ రీతిగా ఆచరించాలో దేవుడు వివరము రాశాడు. 7వ నెల 10వ దినము యెహోవా ప్రజలకు, దేవుని ప్రజలకు ప్రాయశ్చిత్తార్థ దినం. 7వ నెల 10వ దినం. ఆ ప్రాయశ్చిత్త దినము నాడు ఏం చెయ్యాలో చెబుతున్నాడు ఇక్కడ 16వ అధ్యాయంలో. 2 మేక పిల్లలను తీసుకురావాలి. చూడండి దయచేసి లేవియా కాండం 16వ అధ్యాయము. 2 మేక పిల్లలను తీసుకురావాలి. 7వ వచనంలో ఆ 2 మేక పిల్లలు. 2 మేక పిల్లలు ఎందుకు? అంతకుముందు కోడెను బలిగా అర్పించాలి. ఆ కోడెను బలిగా అర్పించడం ద్వారా అహరోను ఏం చేస్తాడు? తన ఇంటి వారికి, తన కొరకు దోష ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు 2 మేక పిల్లలు. బాగా గమనించండి. ఈ 2 మేక పిల్లలు ఎందుకు అంటే, ఇశ్రాయేలీయుల పాప పరిహారములో 2 భాగములున్నవి. ఇశ్రాయేలీయుల పాపములు నివారణ చేసే ప్రక్రియలో 2 భాగములున్నవి. ఒకటేమో క్షమించుట, ఇంకొకటేమో తొలగించుట. పాపము నేను క్షమిస్తున్నాను అనడం అంటే శిక్షించను. हम आपको माफ़ कर देते हैं, हम तुम्हें सज़ा नहीं देंगे, శిక్ష విధించను వెళ్ళు అనడం క్షమాపణ. కానీ మరి అంటిన మరక ఎటు పోవాలా? నేను చిన్నపిల్లోడిని అనుకోండి, నాకు మా నాన్నగారు చాలా ప్రేమతో నాకు వైట్ సూట్ కుట్టించారు. ఉన్నోడిని ఇంత బుడ్డోడిని, వాళ్ళ మురిపాం. చిన్నపిల్లలకు మనం వేలకు వేలు పెట్టి బట్టలు కొంటూ ఉంటాం. అది 6 నెలల కల్లా వాడికి పట్టకుండా తయారవుతాయి. ఇప్పుడు ఇంత వయసు వచ్చాక మనం పూర్తిగా ఫుల్ గ్రోనప్ అయ్యాక కొనుక్కున్నవి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా వేసుకోవచ్చు. కానీ గ్రోయింగ్ చిల్డ్రన్ కదా, వాళ్లకు ఇవాళ కొంటే 6 నెలల లోపల వాడు రబ్బర్ సాగినట్టు సాగుతుంటాడు. ప్యాంటల్లో పిక్కల దాకా వెళ్ళిపోతుంది, పారేసుకోలేము. 5,000 పోసి కొన్నాం. అది నాకు కూడా మా నాన్నగారు చాలా మంచి డ్రెస్సులు కొనేవాడు. నాకు బాగా గుర్తు, మా అక్క పెళ్ళికైతే నాకు టెరిలిన్ షర్ట్, టెరిలిన్ ప్యాంట్, దాని మీద టై. ఆ టై కూడా నాకు గుర్తుంది. ఆ టై
క్రీమ్ కలర్ టై మీద దాని మధ్యలో ఒక మంచి బొమ్మ ఉంటుందన్నమాట. మంచి బట్టలు అమ్మ నాన్నగారు కొనిచ్చారు. నేను పక్కింటికి వెళ్ళి ఆడుకోవడానికి పోయి వాళ్ళ దగ్గర ఏదో మోటార్ బైకు ఇంకా జీపు ఏవేవో ఉన్నాయి. ఎగిరి దూకి దాని మీద పొర్లి చేసి మొత్తం ఆ డీజిల్ మొత్తం అంటించుకున్నా. తర్వాత చూసుకున్నా, ఓఫీర్ ఏదో అంటింది నీకు వీపు మీద, నిక్కరుకు వెనుక ముందు మొత్తం ముక్కుకు మూతికి అంత అంటింది. అవునా, నిజమే. అమ్మో ఎలాగా, ఇప్పుడు నాన్నగారు కొడతాడేమో, అమ్మ కొడుతుందేమో అని భయం భంగెళ్ళి, నాన్న వెరీ సారీ నాన్న, నన్ను కొట్టొద్దు నాన్న, నేను చూసుకోలేదు, డీజిల్ అంటింది, మసి అంటింది, మరక అంటింది, సారీ మమ్మీ, సారీ అమ్మా అని అన్నాను అనుకో. సరే నాయనా, నేను నిన్ను క్షమించుచున్నాను, ఇక నువ్వు మసి పూసుకోకుము, పొమ్ము అన్నారు అనుకోండి. సరే పోయేదని, కానీ మరి మరక ఎట్లా పోవును? అర్థమైందా మీకు? క్షమించుట ఒక ఫేజ్, రిమూవింగ్ ద స్టెయిన్. అరే బోలెడు గంపాడు ఆశతో ప్రేమతో నీకు మంచి సూట్ కుట్టిస్తే మసి పూసుకున్నావు, బెల్ట్ తీసుకురారా వీడిని ఎరక చంపాలని చెప్పేసి బెల్ట్తో కొట్టొచ్చు. కొంతమంది పెద్దలైతే పిల్లల్ని బెల్ట్తో కొడతారు. కోపం వస్తే మరి ఏం చేయాలా? పిల్లలు కూడా ఎంత మంకు, ఎంత మొండి ఉంటారంటే, మోసే లాంటి సాత్వికుడు కూడా తిక్కరేగేటట్టు చేయగల పిల్లలు ఉంటారు. ఒకసారి తన్నకుంటే తప్పదిగా, చాలా వీడిని కొట్టకపోతే చేతికి రావడానికి మళ్ళీ దొరకడు, నాలుగు తగిలియాలని చెప్పి అనుకుంటారు. మీరు కొట్టొద్దని నేను చెప్పడం లేదు. తప్పు చేసిన పిల్లోడికి భయం ఉంటుంది, నాన్నగారు దండిస్తాడేమోనని. దండించను నాయన, వెళ్ళుము, ఇకను బురద మట్టి గిట్టి మసి గసి పూసుకోకుము, వెళ్ళుము అంటే, అమ్మయ్యా బ్రతికిపోయాను రా అని ముఖం నిండా మసి, బట్టలు నిండా మసి, ఆయిల్ జిడ్డు అంతా పెట్టుకొని బయటికి వెళ్ళాను అనుకోండి. అదే ఏంట్రా చాలా ఆనందంగా కనబడుతున్నా, ఇవాళ నేను భయంకరంగా మురికిలో దొర్లు వచ్చాను, కానీ మా నాన్నగారు కొట్టలేదు కనుక రక్షణానందములో నేను పరవశిస్తున్నాను. మా అమ్మ కూడా కొట్టలేదు, తిట్టలేదు. నా మరకలన్నీ చూశారు. వెళ్ళుము కుమారా, నేను దండించమన్నారు. అంటే దండించలేదు సరే, కానీ అది పోనీరా బాబు, ఇప్పుడు నేను చూడలేకపోతున్నాం కదా, వికారంగా ఉన్నావు. పాపం అనేది జరిగినప్పుడు రెండు సమస్యలు. దేవుడు నీ మీద కోపపడి నిన్ను నాశనం చేస్తాడేమోననే భయం ఉండడం ఒక సమస్య. ఇంకొకటి, ఎవరు నిన్ను చూడలేనంత వికారంగా తయారవుతావు, అది ఇంకో సమస్య. అగ్లీగా తయారవుతావు, అగ్లీ ఫేస్ నీది, ఎవడు చూడలేడు. పాపాన్ని కుష్టుతో పోల్చాడు. కుష్టు బాగా వచ్చి ముదిరిపోయినాక పాపం వాడికి వేళ్ళు ఊడిపోతే ముక్కు ఊడిపోతుంది, ముక్కు ప్లేస్లో ఒక రంధ్రం ఉంటుంది, వికారంగా తయారవుతాడు. పాపము నిన్ను వికారంగా తయారు చేస్తుంది. పాపము నీలోని అవయవాలు నీకు తెలియకుండానే రాలిపోయేటట్టు చేస్తుంది. కుష్ఠరోగుల ఆశ్రమం నడిపిన వాళ్ళని అడగండి, వాడిలా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు సాటి కుష్ఠరోగులతో. ఉన్నట్టుండి వేలు ఇంతవరకు టక్కిమని రాలిపోతుంది, వాడికి తెలీదు. Ask anyone who ran a home for the lepers. పాపము నీలో చేసే ఎఫెక్ట్ అలాగ ఉంటుంది, నీకు తెలియకుండా నీకు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మనుషులు చూడ్డానికి వీలు కాని అసహ్య రూపముగా నీ రూపం మారిపోతుంది. దేవుడు క్షమిస్తే క్షమిస్తాడేమో, కానీ నీ అసహ్యమైన రూపం ఎక్కడికి పోతుంది? ఇది ప్రాబ్లం. క్షమించుట అనేది ఒక దశ, నీ రూపములో ఉండే వికారమైన స్వరూపాన్ని తీసివేయడం
నిన్ను అందముగా కనిపించేటట్టు చేయడం ఇంకో దశ. మనుషులకు నీవు నచ్చేటట్టు, సమాజంలో గౌరవం పొందేటట్టు, 10 మంది నీతో సహవాసం చేసేటట్టు, అందరికీ యాక్సెప్టబుల్ పర్సన్గా నిన్ను మార్చాలి. దేవుడు నిన్ను క్షమిస్తే, రక్షిస్తే ఈ 2 చేస్తాడు. శిక్ష నుండి తప్పిస్తాడు, సామాజిక అవమానము నుండి కూడా తప్పిస్తాడు. నీ రూపాన్ని కూడా బాగు చేస్తాడు. పాపము క్షమించుట ఒక దశ, నీలో ఉన్న పాపాన్ని తీసివేయుట 2వ దశ. ఈ 2 దశల కొరకు ఏం చేయాలంటే, ఒక మేకను తెచ్చామనుకోండి, బాగా వినండి. ఇప్పుడు ఆ మేకను తెచ్చి దాని రక్తమును ప్రోక్షించి, రక్తమును చిందించి, ఓ పరాత్పరుడా, పరమాత్ముడా, సర్వేశ్వరుడా, నేనును నా జనాంగము చేసిన తప్పిదములకు మా మీద కోపపడవద్దు, మమ్మల్ని క్షమించు. మాకు బదులుగా ఈ అమాయకమైన ప్రాణి రక్తమును మేము చిందిస్తున్నాం, ఈ రక్తాన్ని బట్టి నన్ను క్షమించు, మమ్మలను క్షమించుమని ప్రార్థించి ఒక్క వ్రేటుతో తల తెగ నరికేస్తారు. జివ్వున రక్తం చెందుతుంది. బాగానే ఉంది. తర్వాత క్షమాపణే కలిగింది, కానీ ఈ మరకలు ఎక్కడికి పోలేదు. ఈ క్షమించబడిన పాపిలో నుండి పాపమును తీసి ఇంకొకరి మీద మోపాలి. మీకు ఒక సంగతి చెబుతున్నా నేను. మామూలుగా డిటర్జెంట్ సబ్బు పెట్టి బట్టలు ఉతికేస్తాం. ఆలోచించి సమాధానం చెప్పాలి. బట్ట శుభ్రమైన తరువాత మురికి ఉన్నదా లేదా చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. తెల్లగా బట్ట ఉతికేసాం, శుభ్రంగా ఉన్నది, ఇప్పుడు మురికి ఉన్నదా లేదా అన్నా నేను, చెప్పండి. ఏడుంది? ఇంకొక ప్లేస్లో ఉంది. ఉతకడం అంటే ఏంటో తెలుసా? మురికి యొక్క ప్లేస్మెంట్ మారుస్తున్నాం అంతే. దట్ మురికి ఈజ్ వెరీ మచ్ ఇంటాక్ట్ ఇన్ సమ్ అదర్ అడ్రస్. అర్థమైందా? బట్ట మీద ఉండే మురికి పోయి ఇప్పుడు డ్రైనేజ్ కాలువలో ఉంది, కానీ ఉన్నది కదా. నీవు సబ్బు అంటించగానే ఈ విశ్వంలోనే ఎక్కడా లేనే లేకుండా మురికి అనేది అంతర్ధానమై మటుమాయమై ఎక్కడ లేకుండా వెతికినా కనపడకుండా ఏం పోదు. బట్ట నుండి తీసేయడము సబ్బు పని. అది ఇంకో దగ్గర ఉంది, నీళ్ళల్లో ఉంది, డ్రైనేజ్ కాలువలో ఉంది. పాపము అనేది డెడ్లీ సీరియస్ ప్రాబ్లం. పాపం అనేది జరగనే వద్దు. జరిగిందంటే మాఫ్ చేసినా లేకపోరా పర్లేదు అని అంత ఈజీ కాదు. దేవుని అబ్సల్యూట్ హోలీనెస్, పరిపూర్ణ పరిశుద్ధత, సర్వోన్నత పరిశుద్ధత ఎంత గొప్పది అంటే మనకు అర్థం కూడా కాదు. అంత పరిశుద్ధుడు ఆయన, అస్సలు ఒప్పుకోడు. ఏదో నాయన మరి తప్పైపోయింది, క్షమాపణ అడిగాను, నువ్వు క్షమించేసావు అది, మళ్ళీ ఊరికి అది మాట్లాడతావు ఏంటంటే, అరే ఇదే అలవాట్రా నీకు? ఊరికే నీకు క్షమాపణ అడిగితే దేవుడు క్షమించాడు. చాలామందికి తెలియదు ఈ విషయం. ఇప్పుడు ఒక నెల్లి మర్డర్ చేసేసి వస్తాను అనుకో, వచ్చి ఇక్కడ ప్రభా నన్ను క్షమించు, మర్డర్ చేసేసా, ఓకేనా, గుడ్ బాయ్ కదా, సరే సరే క్షమిస్తాపు అని అన్నాడు ఆయన. చాలామంది ఆ విషయంలో గలత్ ఫహమీ, రాంగ్ నోషన్ ఉంది. నువ్వు ఎందుకు చేసావని అడుగుతాడు. మర్డర్ చేసి వచ్చాను అంటున్నావురా, నువ్వు అంత పని ఎట్లా చేస్తావు? నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, నువ్వు బోధ చేసి అనేక వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చినాక నువ్వు మనిషి ప్రాణం ఎట్లా తీస్తావు అంటే, కోపం వచ్చి చంపేసాను తండ్రి అంటే, కోపం కంట్రోల్ చేసుకోవాలని తెలియదా? ఎంతమందికి చెప్పావు? నువ్వు ఎన్నిసార్లు చెప్పావు? యథార్థంగా చెప్పురా. కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే నువ్వు చేసుకోలేకపోయేవాడువా? నీకున్న మెచ్యూరిటీ ఎంత? ఎందుకు చేసావు?
అంటే తర్వాత ఒప్పుకుంటే క్షమాపణ చెప్పుకుంటే సరిపోద్దని బరి తెగించి చేసావా? లేకపోతే అనుకోకుండా నువ్వు చేయి తగిలి వాడిని ప్రాణం పోయిందా? లేకపోతే వాడిని చంపాలి అని ఎప్పటి నుంచో పగ పెట్టుకొని ఇదొక అకేషన్ వాడుకున్నావా? నాకు వివరాలు కావాలంటాడు. దేవుడు అమాయకుడు. మనం తప్పులు చేసి వచ్చి సారీ ప్రభా అంటే, అబ్బా భలే చెప్పినవురా సారీ, ఠీకే ఇంకా నువ్వు 1,00,000 సార్లు పోయి మళ్ళీ సారీ చెప్పి కానీ ఉన్నది అందుకే నా ఉద్యోగం. तुम गुनाह करते जाओ, तोबा करते जाओ, मैं माफ़ करते जाऊँगा అని అట్లా ఉండదు. అట్లా ఉంటే అసలు ఆయన దేవుడే కాదు. ఎందుకు చేసావురా నువ్వు అంటే, చేసేసానుగా. మరి అంటే చేసేసానుగా ఏంటి ఎర్రిముఖం? ఏ పరిస్థితుల్లో చేసావు, ఏ లాజిక్తో చేసావు? అది చేసినప్పుడు నీకు ఆలోచన ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఎ లాజిక్, వాట్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్? ఇంత మెచ్యూరిటీ మనిషివి ఒక మర్డరే చేసావంటే అప్పుడు నీ మనస్సాక్షి ఏదో చెప్పుకొని ఉంటావు కదా. ఆ లాజిక్ అంటూ చెప్పి ఇప్పుడు నాకు ఆ పరిస్థితులు ఏంటి అని చెప్పాలి. సరే, అదొకటి. ఇప్పుడు చేసినందుకు నీకు నిజంగా లోపల దుఃఖం ఉన్నదా? ఈ తప్పని గ్రహించి నన్ను అడుగుతున్నావా? లేకపోతే నేను తంతానేమని భయపడి సారి చెప్తున్నావా? ఇది కూడా కావాలి దేవునికి. నిజంగా బాధ కలిగిందా నీకు? బాధ కలగకుండానే నేను కొడతానేమని భయపడి సారి చెప్పావనుకో, చేసినందుకు నీకు బాధ లేదు కనుక ఈ తప్పు మళ్ళీ చేస్తావు. యూ విల్ రిపీట్ దిస్ మిస్టేక్. You are only afraid of my anger, but you are not really sorry. There is no realization. నేను తప్పు చేశాను, దేవుడు తంతాడేమోనని భయపడి సారీ అంటున్నావు. కోపానికి భయపడి సారీ అంటున్నావు. నువ్వు చేసినది తప్పనే బాధ నీకు లేదు. బాధ ఉంటే ఆ తప్పు నువ్వు రిపీట్ చేయవు. నీ లోపల బాధ లేకుండా నేను క్షమించేశాను అనుకో, ఓ ఇంతే కదా అని ఇంకా 100 సార్లు అదే తప్పు చేస్తావు. క్షమాపణ అడిగి పొందడానికి కూడా వెనుక ఇంత టెక్నికల్ లాజికల్ ప్రాసెస్ ఉన్నదంటే, ఈ ప్రాసెస్ అంతటి గుండా ప్రయాణించి నువ్వు క్షమాపణ పొందిన తర్వాత నెక్స్ట్ టైం నీకు అటువంటి అవకాశం వచ్చినా తప్పు చేయవు. నన్ను కొంతమంది వచ్చి నేను తప్పు అయిపోయింది క్షమించండి అంటే, నేను ఏం తప్పు అయింది అని అడుగుతా. చెప్పు. ఏదో ఒకటిలే క్షమించారు అదని అన్ని వివరాలు అడుగుతావు. ఒరే, దేవుని పోలిక ఇది. నువ్వు నాతోనే బతకలేకపోతే దేవునితో ఏం బతుకుతావు? ఇట్స్ నాట్ సో సింపుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పరిశుద్ధునితో సంసారం కాపురం చేయబోతున్న యుగ యుగాలు. అంకుల్ క్షమించేసి అంటే, అవునా, సరే క్షమిస్తాను అని వెంటనే అంటే, అసలు వాడు దేనికి సారీ అడిగినట్టు అదేందో నాకు తెలియాలి కదా. ఏం తప్పు చేశావు వివరంగా చెప్పు అని అడిగితే, వాడు చేసిన తప్పు నాకు చెప్పేటప్పుడే మాడిఫికేషన్లు చేసి, ఎడిటింగ్ చేసి, ఫోటోషాప్లో దానికంత కొత్త రంగులద్ది, మూతి ముఖం అంతా మార్చేసి, ఇప్పుడు వాళ్ళ ముఖం నాకు ప్రజెంట్ చేయాలి. అయితే ఫోటోషాప్లో పెట్టి వాని ముక్కు మార్చి, మూతి మార్చి, మొత్తం అంతా మార్చేసి, ఏ విధంగా చెప్పితే ఆ తప్పు అంత పెద్ద తప్పు కాదులే అని నేను అనుకుంటాను, అట్లా చెప్తాడు అన్నమాట. నిన్ను నీవు ఉన్నట్టుగా ప్రజెంట్ చేసుకోలేకపోతే యు ఆర్ కమిటింగ్ ఎ సెకండ్ సీన్. అంటే అంత అమాయకుండా అనుకున్నావా? ఐడియా వాళ్ళే చెప్పారు, కాస్తంత వాల్యూమ్ పెంచింగ్, ఎమోషనల్ పాట మేము వినిపించింగ్, నో చెవులో పువ్వెట్టింగ్, నో ఉల్లు బనావింగ్ అని హిందీలో. నేను కూడా చాలా మందిని చూసి ఇదే పాట లోపల పాడుకుంటుంటా. నా ఆత్మ గానము చేయను అన్నాడు కదా దావీదు మహారాజు.
కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తప్పులు ఒప్పుకుంటే నేనేమో నో చెవులో పువ్వెట్టింగ్ అని వాడుకుంటూ ఉంటా లోపల. వీడు తప్పు ఒప్పుకుంటున్నాడు కానీ ఆ ఒప్పుకోలులోనే యథార్థత లేదు, ఒప్పుకోల్లో నిజమైన విచారము లేదు, బాధ లేదు, దుఃఖము లేదు. అయ్యో నేను ఇంత పని చేశానని వేదన లేదు, గాయము లేదు. తప్పైపోయింది క్షమించండి అంటే ఏం తప్పు, ఎప్పుడైంది, ఎక్కడైంది, ఎలాగైంది మొత్తం వివరం గమని చెప్తారండి సిగ్గు లేకుండా. మరి క్షమాపణ ఎందుకు అడుగుతున్నావు సిగ్గు లేకుండా? అంటే నీతో పని ఉంది కదా మరి. అరే పిచ్చోడా, నాతో నీకు పని ఉండడం కాదు, నీతో దేవునికి పని ఉందిరా. యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసులు చాలామంది దేవుణ్ణి చాలా అమాయకుడు అనుకుంటారండి. మంచోడు దేవుడు, ఏం తెలియదు పాపం. మనం ఏమైనా చేయవచ్చు. అమ్మలార ఏడవకండి అంటూ ఉంటాడు. వాళ్ళకి అదే పిక్చరు. ఏమండి, దేవుడు మహాపరిశుద్ధుడు, పరిశుద్ధ దేవదూతల సభలో మిక్కిలి భయంకరుడు. పాపం అనేది చాలా హారబుల్ సబ్జెక్టు, హారబుల్ ఇష్యూ. జరగనే వద్దు, జరిగితే గనక అంత ఈజీగా పోదది. క్షమించమంటే క్షమిస్తాడు. ఆ తర్వాత మరి ఏం చేయాలి చెప్పు? అట్లే ఆ మరకలు గిరకలు పెట్టుకొని తిరుగుతావా? వద్దు, 10 మందిలో నేను శుభ్రంగా కనపడాలా? ఆ మరకలు తొలగిస్తే మరి ఏం చేయాలి? నీ వద్ద నుండి వెళ్ళిపోయిన ఆ మురికి నీళ్లలో ఉన్నట్టు నీవు జీవిత కాలము చెయ్యబోవుచున్న పాపములన్నీ నీ మీద నుండి తీసేసిన తర్వాత కూడా ఇంకొకటి నెత్తి మీద యుగాలు అలాగే ఉంటాయి. లెర్న్ ది సీక్రెట్ ట్రూత్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్. బట్ట మీద నుంచి మురికి పోయింది, ఎక్కడుంది ఇప్పుడు? అది అడ్రస్ మారింది, నీళ్లలో ఉంది మురికి. అలాగే మన జీవిత కాలంలో మనము తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన పాపాలు, బరితెగించేసిన తప్పులు, బుద్ధి లేక చేసిన తప్పులు, అజ్ఞాన కృతములు, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చేసిన పనికిమాలిన పనులు, అవన్నీ ఆయన క్షమిస్తాడు. నిజమే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నీ దోషములన్నీ క్షమించువాడు. నిజమే. క్షమించిన తరువాత నీ నుండి తొలగించబడతాయి. అవి నీ మీదనే ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, నరకానికైతే వెళ్ళవు. క్షమాపణ పొందేవు కనుక నరకానికి వెళ్ళవు, కానీ పరలోకానికైతే రావడానికి వీల్లేదు. ఈ వికారమైన మొహం వేసుకొని పరలోకంలో ఉండడానికి వీల్లేదు. గనక నీ నుండి ఆ పాపము తీసివేసి అడ్రస్ మార్చి ఏదో ఒక చోట అయితే పెట్టాలి. గనక మేకను తీసుకురావాలి, చంపాలి. చచ్చిపోయిన తర్వాత ఆ మేక మీద ఈ దోషములన్నీ మోపితే ఆ మేక ఈ దోషములను భరించుచు వెళ్ళిపోవాలి. ఎప్పటికీ మళ్ళీ కనిపించకూడదు. నెవర్ టు బి సీన్ అగైన్. ఎడారి దేశమునకు పోవాలి. ఎడారి దేశమునకు దోషములను భరించుచు పోవలెను. 22వ వచనం, లేవియాకాండం 16:22. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. ఆ మేకను విడిచిపెట్టవలే. ఇశ్రాయేలీయుల దోషములను ఆ మేక భరించి పోవుడు. మళ్ళీ రాదు, ఎప్పటికీ రాదిక. అది మళ్ళీ కనబడదు. అప్పుడు క్షమాపణ
విమోచన సంపూర్ణమవుతుంది. క్షమించేశాడు, ఆ మురికి మరకలన్నీ తొలగించేశాడు, ఇంకో మేక మీద మోపాడు, అది ఎడారి దేశానికి వెళ్ళిపోతుంది. ఇశ్రాయేలీల పాపాలు వాళ్ళ మీద లేవు, కానీ ఇంకొకటి మీద ఎవడి మీద మోపబడ్డవి. ఇప్పుడు ఈ పని మేక చెయ్యాలి. మన ప్రాయశ్చిత్తార్థ బలి పశువు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. యేసుకు సాదృశ్యంగా ఉన్నటువంటి మేకను తెచ్చారు, చంపేశారు. తర్వాత ఇప్పుడు ఆ మేక మీద పాపములన్నీ మోపి నువ్వు భరించుచు ఎడారి దేశంలోకి వెళ్ళుము అంటే అది గుడ్లు తెరేసి నాలుక బయటపెట్టి ప్రాణం లేకుండా పడిపోయింది. చంపబడిన మేక దోషములను భరించిపోవడానికి వీల్లేదు గనుక 2 మేకలు తెమ్మన్నాడు. సాదృశ్య రూపకముగా చెప్పినప్పుడు యేసు నెరవేర్చే రక్షణ కార్యం, యేసు నెరవేర్చే విమోచన కార్యం, అందులో ఉండే 2 ఫేజెస్ ఉన్నాయి, 2 దశలు. ఆ 2 దశలను ఒక మేకలో చూపించేది సాధ్యం కాదు. యేసు ప్రభువు వారు మన కొరకు మరణించాడు, రక్తము చిందించాడు, మళ్ళీ లేచాడు. లేచిన తర్వాత మన దోషములను భరించుచు ఎడారి దేశమునకు పోయే మేక కూడా యేసయ్యే. మీరు శ్రద్ధగా ఆలకించాలి. వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అని బైబిల్లో ఉందా లేదా? ఉందా? జగత్ పునాదికి ముందే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను యేసును పరిచయం చేసినప్పుడు ఇదిగో లోక పాపముల కొరకు వధింపబడు దేవుని గొర్రె పిల్ల అనలేదు. నేను రెండోసారి బైబిల్ చదివినప్పుడు నాకు అది ఆబ్జెక్షన్ అడ్డు తగిలింది. ఫస్ట్ టైం బైబిల్ చదివేశా 15 రోజుల్లో. సెకండ్ టైం కూర్చున్నా, ఒక వారం అయ్యేసరికి కొత్త నిబంధనలోకి వచ్చా. ఇదేంటి ప్రభా బైబిల్ ఇలా రాశావు అని. ఏమైంది కుమారుడు అన్నాడు ఆయన. అప్పటికి 5 ఏళ్లకు ముందే పరిశుద్ధాత్మ పొందాను, దేవుని స్వరం వింటున్నా. ఏమైంది అన్నాడు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పడం ఏంటి? లోక పాపాల కొరకు బలి అవుచున్న దేవుని గొర్రె పిల్ల అనాలి. మేమందరం యేసేను యజ్ఞపురుషుడు అని పరిచయం చేస్తున్నాం. మోసుకుపోవడం ఏంటి? మోసుకుపోవడం కాదు, చచ్చిపోయిన గొర్రె పిల్ల అనాలి, బలి అయిన గొర్రె పిల్ల అనాలి. అంటే దేవుడు చెప్పిన మాట నీకు ఇప్పుడే అర్థం కాదు, మునుముందు అర్థం అవుతుంది, కావాలని అలా చెప్పించాను అన్నాడు. ఇది దాదాపు నాకు 15 ఏళ్ల వయసులో. తరువాత నాకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ మళ్ళీ వచ్చింది. ఈ 7 పండగలు ధ్యానం చేసేటప్పుడు దేవుడు అన్నాడు, వధించబడే గొర్రె పిల్ల, వధించబడే గొర్రె పిల్ల, వధించబడే గొర్రె పిల్ల. బైబిల్ నిండా రాశాను, కానీ యోహాను కూడా అదే మాట అన్నాడు అనుకో. అంటే ఈ 2వ మేక సంగతి ఎవరిలో చూపిస్తావన్నాడు. ప్రాయశ్చిత్తార్థ పండగ దినమున ఇశ్రాయేలీల దోషములకు దేవుడు ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు పాపములను క్షమించుట కొరకు ప్రాతినిధ్య మరణముగా ఒక జంతువుకు మరణం విధించి చంపేశాడు బలిగా. గనక దేవుని కోపము చల్లారింది. శిక్ష ఎవరు భరించారు గనక దేవుని కోపం చల్లారింది. కానీ మరి ఆ మురికిని తీసి ఇంకొకటి మీద పెట్టి మోపి పంపాలి కదా. మరి ఆ మేక ఎవరు? సెవెంత్ అడ్వెంటిస్ట్ డినామినేషన్ స్థాపకురాలైన ఎల్ఎన్జి వైటమ్మ గారు ద గ్రేట్ కాంట్రవర్సీ అనే పుస్తకంలో రాశారు, బలి అయిన గొర్రె పిల్ల యేసు గనుక ఆ 2వ గొర్రె పిల్ల, 2వ మేక పిల్ల సాతాను అని.
ఎందుకంటే వాడు విశ్వంలో పాపానికంతటికి సైతానే కారకుడు. విశ్వంలో తిరుగుబాటుకు, పాపానికి, అపవిత్రతకు సైతానే, లూసిఫరే కారకుడు. గనక బలి అయినటువంటి మేకపిల్ల యేసును సూచించుచున్నది. ఎడారి దేశానికి పోయే మేకపిల్ల సైతానును సూచించుచున్నదని అమ్మగారు వ్యాఖ్యానం చేశారు. శుద్ధ తప్పున్నర తప్పు. తర్వాత ఇంతమంది భక్తులు ఖండించారు. సైతాను మనల్ని చెడగొట్టగలడు, మురికి చేయగలడు, మలినము చేయగలడు తప్ప విమోచన కార్యక్రమంలో వానికి ఏమాత్రము భాగం ఉండడానికి అవకాశం లేదు. Satan can only destroy us, defile us, but he cannot have any part in the process of sanctifying, process of redemption. విమోచన ప్రణాళికలో సైతానుకు భాగం లేదు, ఉండడానికి వీలు లేదు. లేకపోతే వాడు అసిస్టెంట్ రక్షకుడు అవుతాడు. డెప్యూటీ ముఖ్యమంత్రి లాగా, డిప్యూటీ ప్రధానమంత్రి లాగా, ఉపరాష్ట్రపతి లాగా, ఉప సర్పంచ్ లాగా. యేసయ్యేమో రక్షకుడు, వాడు ఉపరక్షకుడు అవుతాడు. అట్లా కావడానికి వీల్లేదు. వాడు ఏదైనా నాశనమునకే హేతువు, నాశనకర్తే కానీ బాగు చేయడంలో వానికి పార్ట్నర్షిప్ లేదు లేదు లేదు. అయితే మరి వైటమ్మ గారు అడిగారు, మరి వధించబడే ఆ మేకపిల్ల యేసు అని మీరు ఒప్పుకుంటున్నారు కదా, రెండో మేకపిల్ల ఎవరు అంటే రెండవ వ్యక్తి ఎవరు కాదు, వధించబడ్డ మేకపిల్ల యేసే. అడవిలో విడిచిపెట్టబడే ఆ మేకపిల్ల కూడా యేసే. ఎడారి దేశానికి దోషములు మోసుకొని పోయే మేకపిల్ల కూడా యేసునే సూచించుచున్నది. ఎందుకు అంటే యోహాను ఆయనను లోకానికి పరిచయం చేసేటప్పుడు లోక పాపముల కొరకు యజ్ఞమైన గొర్రెపిల్ల, బలి అయ్యే గొర్రెపిల్ల, వధించబడే గొర్రెపిల్లని కాకుండా వేరే బిరుదుతో పరిచయం చేశాడు. మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్ స్పోకన్ అబౌట్ ద సెకండ్ గోట్ ఇన్ లెవిటికస్ 16th chapter. లేవియ కాండం 16లో రెండో మేకపిల్లకు ఏ మాటలు రాశారు అదే మాటలు యోహాను యేసును కూర్చుంటున్నాడు. ఆ మేక దోషములను భరించిపోవును, ఈ యేసు మన దోషములను భరించిపోవును. గనక ఇతర ప్రవక్తలు చెప్పిన దాన్ని బట్టి యేసు మొదటి మేకపిల్లను పోలి ఉన్నాడు. యోహాను చెప్పిన దాన్ని బట్టి యేసు రెండవ మేకపిల్లను పోలి ఉన్నాడు. యేసు చేసిన విమోచన కార్యము యజ్ఞములో మొదటి దశను మొదటి మేక సూచిస్తోంది, రెండవ దశను రెండవ మేక సూచిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో రక్తమును గార్చి మనము పొందవలసిన శిక్ష తాను పొందటానికి ప్రతీకగా ఈ మొదటి మేక ఉంది. ఆ తరువాత దోషములను తాను భరించి యుగయుగములు కనిపించకుండా వెళ్ళిపోయే ఆ మేకపిల్లగా ఈ రెండవ మేకపిల్ల యేసును సూచిస్తూ ఉంది. యేసు కాబట్టి, దేవుడు కాబట్టి, మరణం అనేది ఆయనకు చివరి దశ కాదు కాబట్టి, మరణము మీద కూడా అధికారము కలిగిన వాడు కాబట్టి, మరణం ఆయన్ని బంధించి ఉంచడం అసాధ్యము కాబట్టి, యేసు చనిపోయినా సరే మళ్ళీ లేస్తాడు, ఆ రెండవ దశ పూర్తి చేస్తాడు. మన పాపాల కొరకు శిక్షను అనుభవించి మరణిస్తాడు, మళ్ళీ సజీవుడై ఈ మోసుకుపోయే ప్రోగ్రాం చేస్తాడు, మోసుకుపోయే కార్యక్రమం. మరి అలాగ చేయడానికి ఏ మేకపిల్ల సరిపోదుగా. అజామేధములో మేకను చంపిన తరువాత దానికి పునః ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలని వేద ఋషులు చెప్పినారని పెద్దలు చెప్పగా విన్నాం.
తాండీయ మహాబ్రాహ్మణం కావాలని కాశీలో ఉన్న వేద విశ్వవిద్యాలయానికి వెళితే నేను పంపించిన వాడు మన హిందూ సనాతన ధర్మంలో ఉన్న హిందూ దేవతల పేర్లు కలిగిన వాడే ఒక రెడ్డి కుటుంబంలో బాలుడు. అన్ని దేవతల పేర్లు కలిగి ఉన్న ఆయన మంచి పొడగాటి పేరు, అనేక దేవతల పేర్లు కలిగి ఆఖరిన రెడ్డి అని రెడ్డి ఫ్యామిలీ బాయ్. ఆయన్ని పంపించా. నా కొడుకులాగా నా ఇంట్లోనే ఉండేవాడు. నేను ఫలానా, మీరెవరు అన్నాడంట. నేను ఫలానా అని పేరు చెప్పాడు. ఏం కావాలి నీకంటే తాండీయ మహాబ్రాహ్మణం కావాలి, వారణాసిలో ఉండే వేదిక్ యూనివర్సిటీలో. ఆ బుక్క అది మీకెందుకు, మీరు క్రిస్టియన్సా అన్నాడట ఆయన. అదేంటండి, నేను హిందువును, నేను నా పేరు మీకు చెప్పాను కదా, క్రిస్టియన్స్ అంటారు ఏమిటి అన్నాడు మనవాడు. ఆయన అంటాడట, ఆ బుక్ మీద క్రైస్తవులకు తప్ప ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు బాబు. అంటే నేను మరి హిందూ పేరు చెప్పాను కదా అన్నాడట. అంటే అవును అయితే అయి ఉండొచ్చు, మీరు కన్వర్ట్ అయి ఉండొచ్చుగా అన్నారట. మీరు కన్వర్ట్ అయ్యారు, క్రిస్టియన్స్ అయిపోయారు, లేకపోతే తాండీయ మహాబ్రాహ్మణం అనేది మీకు ఇంట్రెస్టే ఉండదు అన్నాడట. అంటే ఈ మహానుభావులకు తెలుసు యేసును గూర్చిన సాక్ష్యం బ్రాహ్మణ గ్రంథాల్లో ఉపనిషత్తులలో ఉన్నది అని. ఏ ఏ గ్రంథాల్లోనైతే యేసును గూర్చి రాయబడి ఉందో ఆ గ్రంథాలు ప్రజల దృష్టికి రాకుండా మూసిపెట్టేశారు. మరి ఒకవేళ బయటికి రప్పించినా సరే మళ్ళీ దాన్ని అట్లాగే ప్రింట్ చేస్తారో మార్చి చేస్తారో మనకు తెలియదు. స్వామి వివేకానందుల వారి పుస్తకం ప్రబోధరత్నాకరం మొదటి పేజీలోనే ఓంకారమే క్రీస్తు ఆయనను రాయబడి ఉందని నేను చెప్తా ఉంటే ఉలిక్కిపడి వీళ్ళు అది మార్చి ప్రింట్ చేయించారు. స్వామి వివేకానందులు అలా చెప్పనే లేదు. ఓఫీర్ గారు అబద్ధాలు చెబుతున్నారు. ఎక్కడుందండి ఓంకారమే క్రీస్తు అయ్యాడని చూపించమని ఛాలెంజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు మార్చి రాయించారుగా. అయితే బుక్ తీసుకురా అని చెప్పా. చూపించు, మేము తీసేసాంగా, ఇప్పుడు చూపించు. ఓంకారమే క్రీస్తు అని లేదుగా, చూపించు అంటే ఓరి వెర్రి వెంగళప్ప ఓ పేజ్ తిప్పు వెనకుంటుందని చెప్పా. అక్కడ బ్రహ్మమే క్రీస్తు ఆయన ఉంది. వీడికి అది మార్చాలి. ఇది కూడా ఉంది, మరి ముందు చెప్పకపోయావు, అది కూడా మార్చేవాళ్ళంగా. ఇట్లాంటి 30 ఉన్నాయి బాబు, ఎన్ని మారుస్తావు? వివేకానందుల వారి బుక్స్ మార్చే బదులు మీరు కొత్త బుక్ రాయండి, రిటర్న్ బై స్వామి అవివేకానంద అని. ఎందుకు మార్చడం? మహానుభావుల రచనలు ఎందుకు మార్చాలని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఫాలో కావడానికి ఇష్టం లేక, సత్యాసక్తి లేక ఇంత అజ్ఞానంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియులారా, తాండీయ మహాబ్రాహ్మణం దొరికినా ఒకవేళ మరి అది ఉన్న ఫలానా ఉన్నట్టే మన ముందుకు వస్తుందో లేక మార్పులు చేర్పు ఎడిటింగ్ చేస్తారో మనకు తెలియదు. కానీ పెద్దలైతే చెప్పారు, నల్లటి మేకను దేవాలి, బలుసు కంపదాన్ని తల మీద కిరీటంగా చుట్టాలి. ఉన్నది అని నేనైతే ఖండితంగా చెప్పట్లేదు, పెద్దలు చెప్పారని చెబుతున్నా. లేదు అంటే తాండీయ మహాబ్రాహ్మణాన్ని నా ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే నేను కూడా చదువుకుంటాను, ఉందో లేదో. ఆ తర్వాత ఈ టాపిక్ మనం ఎత్తకుండా ఉందాం. మేకను దేవాలి, దానికి ముళ్ళ కిరీటం పెట్టాలి, పట్టు వస్త్రాలు కప్పాలి, ఋత్విక్కులు ఆ పట్టు వస్త్రాలు చీట్లు వేసి పంచుకోవాలి, దాని ఎముకల్లో ఒకదాన్ని కూడా విరగొట్టకూడదు. అది చచ్చిపోయాక మేకకు తిరిగి ప్రాణం పోయాలి, మేకకు పునః ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఈ మాట తాండీయ మహాబ్రాహ్మణంలో ఉన్నదని పెద్దలు చెప్పారు. మరి మీరు తీసుకొస్తే మనం అందరం కలిసి చదువుకుందామని ఆఫర్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు మార్చి తాండీయ మహాబ్రాహ్మణంలో లేకుండా చేసి మీరు తెచ్చినా సరే ఆ మాట మాత్రం బైబిల్ మహాబ్రాహ్మణంలో ఉండనే ఉంది. దాన్ని మీరు మార్చలేరు. దేవునికి స్తోత్రం కలుగును.
ఎక్కడుంది బాబు ఈ మాట? బైబిల్ మహాబ్రాహ్మణం ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇది క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల నాడు రాసిన మాట. 2 మేకలు దేవాలి. ఎందుకంటే రక్షకుడు చేసే 2 కార్యాలను ఒకే మేక చూపించడానికి అవకాశం లేదు. మేక పాపములను మోసుకొనుచు ఎడారి దేశానికి వెళ్ళాలంటే అది బ్రతికుండాలి. బ్రతికి ఉన్న మేకైతే రక్తమును కార్చజాలదు. రక్తమును కార్చిన మేకైతే ఇక ప్రాణం ఉండదు గనుక దోషములను భరించుచు ఎడారి దేశమునకు పోజాలదు. చచ్చిపోవాలి, తర్వాత మళ్ళీ ఎడారి దేశానికి పాపాలు మోస్తూ పోవాలి. దేవుడైతే నరావతారం ఎత్తినప్పుడు మరణిస్తాడు, మళ్ళీ లేస్తాడు. లేచిన తర్వాత మనందరి దోషములు మోసుకొని పోతాడు. మరి మేకలు అలా చేయలేం కదా, మళ్ళీ ప్రాణం పోయలేం కదా. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే 2 మేకలు తెచ్చుకోండి. శిలువ మరణము దాకా యేసును చూపించే మేక ఒకటి, పునరుద్ధానము తర్వాత యేసును చూపించే మేక ఇంకొకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, అంత హైలీ క్యాలిక్యులేటివ్ బుక్ బైబిల్. బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని, బైబిల్ అబద్ధమని ఎవడైనా మాట్లాడితే వానికి మేము బెస్ట్ ఎంటర్టైనరు, బెస్ట్ జోకర్ అని అవార్డు ఇస్తాం వాడికి. బైబిల్ తప్పులేంట్రా నాయన, నీ బుర్రకు నా బుర్రకు అందే గ్రంథము కాదిది. భయంకరమైన క్యాల్కులేటివ్ పర్ఫెక్ట్ గ్రంథం ఇది. దేవుని యొక్క జ్ఞానమునకు ప్రతీక బైబిల్. దేవుడు ఉన్నాడనడానికి నిరూపణ బైబిల్. మానవునికి రక్షణ కలగాలంటే 2 పనులు జరగాలి. వాని మీద ఉన్న దేవుని కోపమును చల్లార్చాలి, వాని బ్రతుకులో ఉన్న మురికిని వాడి నుండి తొలగించి స్థానభ్రంశము చెందించి ఇంకొక వ్యక్తి మీద మోపి ఇది నువ్వు మోసుకుంటూ వెళ్ళిపోరా అని పంపించాలి. ఆ 2 పనులు చేయడానికి దేవుని కుమారుడు సమర్థుడు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఈ 2 పనులు చేశాడు. ఒకవైపేమో మన కొరకు రక్తమును కార్చి చనిపోయాడు, మళ్ళీ లేవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? యేసు మళ్ళీ లేవకపోతే యోహాను 1:29 అబద్ధమైపోతుంది. పాపములు మోయుచు వెళ్ళాల్సిన గొర్రె పిల్లని చెప్పాడు కదా, మోయాలంటే లేవాలి. అందుకు పునరుత్థానము అనివార్యమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఇంద్రుని మహాత్మ్యమును చూడండి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు సజీవుడై ఉన్నాడు. దేవుడన్నవాడు నిజంగా దైవావతారుడైతే అతడు మరణించి లేవడం తథ్యము, అనివార్యము, ఆవశ్యకము. చచ్చిపోయి లేవని వాడెవడు దేవుడంటే వేదం ఒప్పుకోదు. చచ్చిపోయి లేవని వాడెవడు దేవుడంటే తర్కం ఒప్పుకోదు. మనుషులు చచ్చిపోయి మట్టికి మన్నవుతారు, దేవుడు కూడా చచ్చిపోయి మట్టికి మన్నైపోయాడు. ఏం స్పెషాలిటీ ఏముంది? రక్షణ ఎవరికి అవసరమో వాళ్ళు చచ్చి మట్టిలో కలిసిపోవచ్చు. రక్షణ ఇవ్వగలిగిన వాడు కలిసిపోవడానికి వీల్లేదు. దేవుడు అన్నవాడు నిజంగా దైవావతారుడైతే పునరుత్థానం, చావును గెలిచి లేవడం అనివార్యము, తప్పనిసరి ఆవశ్యకత. అందుకే యేసు తిరిగి లేచాడు. ఈస్టర్ నాడు యేసు నిరూపించుకున్నాడు, బాబు నేను లేచాను కదా, గనక ఇప్పుడు నేను లేవియా కాండము 16లోని 2వ మేక పాత్ర పోషిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
లేవియకాండం 16లోని 2వ మేక పాత్ర పోషించడానికి యేసు లేచాడు. నేను ఇప్పుడు ప్రసంగం ముగిస్తే మీరు వచ్చే ఈస్టర్ దాకా పరేషాన్ అయిపోతారు నాకు తెలుసు. యేసు మన దోషాలు మోసుకొని ఎడారి దేశానికి వెళ్ళడం ఏమిటి? ఆదినారాయణ అడుగుదాం అనుకుంటున్నాను. నేను ఆది నుండే గ్రహించాను. మీరు చాలామందికి వచ్చింది, ఆయనకే కాదులే నాకు కూడా వచ్చింది అని మీరు కొంతమంది సిస్టర్స్ కూడా బాధపడుతున్నారు నాకు తెలుసు. ప్రియులారా, 2వ మేక పాత్ర యేసు పోషించడం నిజమైతే నిత్యత్వంలో మనం ఎవరితో ఉంటాము? ఓఫీర్ గారు చాలా గొప్పగా పప్పులో కాలేసాడు. కంగ్రాచ్యులేషన్స్ ఓఫీర్ గారు, మీరు దొరుకుతారని మేము 30 ఏళ్ళు బట్టి ఎదురు చూసాం. अब हमें मौका मिल गया है. ఓఫీర్ సాబ్, आप इतनी बड़ी गलती कर दिए. అరే ఏమయ్యా, కొత్త సూట్ వేసుకుని ఆనందంలో మొత్తం లాజిక్ మర్చిపోయినావా? ఏం సంగతి? ऐसा कभी नहीं होगा. With all due respects to my critics, never dream about that. నన్ను పట్టుకోవడానికి కలలు కనకండి, వేస్ట్. ఆఖరిన నీకేం ప్రశ్న వస్తుందో అది నాకు 18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే తెలుసు. ఇప్పుడు 58 ఏళ్ళు. ప్రియులారా, యేసునాథుని మనం పెళ్లి చేసుకుంటాం. బాగా వినాలి. ఇప్పుడు యేసునాథుని పెళ్లి చేసుకుందామా లేదా? చేసుకుందాం. యుగ యుగములు ఆయన మనతో కాపురం చేస్తాడు. కాగా దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. కానీ యేసు ఎవరికీ కనబడకుండా మన దోషాలు భరిస్తూ పోతూనే ఉంటాడు. ఇది ఎట్లా సాధ్యమో మనకు తెలియడానికి మీకా భక్తుడు చెప్పాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నా కొరకు ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును, నీవెంత మాత్రము అల్పమైన దానవు కాదు. పురాతన కాలము నుండి ఆయన ప్రత్యక్షమగుచు వచ్చెను అన్నాడా లేదా? యేసు ప్రభు వారు మరియమ్మ గర్భంలోకి రాకముందు పురాతన కాలములో కూడా ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి మిల్కీ సెదెకుగా దిగి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఒకసారి అబ్బోకురేవు దగ్గర యాకోబు దగ్గరికి వచ్చి పెనుగులాడాడు. ఒకసారి అబ్రహాం ఇంటికి వచ్చి చపాతీలు, మటన్ ఫ్రై, బీఫ్ ఫ్రై తిన్నాడు. ఒకసారి యెహోషువ దగ్గరికి వచ్చాడు. ఒకసారి ఇశ్రాయేలీలో 70 మంది పెద్దలకు సీనాయి కొండ మీద కనపడ్డాడు. బిలాము దగ్గరికి వచ్చాడు. పురాతన కాలము నుండి ప్రత్యక్షం అగుచునే వచ్చింది. దేర్ వర్ మెనీ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. వాటిని లీలావతారాలు అంటారు, తాత్కాలిక అవతారాలు అంటారు. మెల్కీసెదెకు అవతారము తాత్కాలిక అవతారం. ఆ అవతారం కొరకు ఏదో ఒక ఫిజికల్ బాడీ ధరించుకున్నాడు. బట్ యు నో, దేర్ వాజ్ నో బ్లడ్ ఇన్ దట్ బాడీ, నో బ్లడ్. అందుకే మరియ గర్భము ద్వారా పుట్టినప్పుడు ఆయన రక్త మాంసములలో పాలువాడాయనని లేఖనం చెప్పింది. అంతకుముందు రక్తం లేని మాంసం, ఇప్పుడేమో రక్తము కలిగిన మాంసం. అక్కడ ఒక గోడౌన్ ఉంది, సమీపించరాని తేజస్సులో. మెల్కీసెదెకు బాడీ, యాకోబుతో పెనుగులాడిన బాడీ, మానోహ దగ్గరికి వచ్చిన బాడీ, మోషే దగ్గరికి, బిలాము దగ్గరికి, యెహోషువ దగ్గరికి, ఇలా వచ్చినటువంటి అబ్రహాం దగ్గరకు వచ్చి చపాతీలు తిన్న బాడీ. ఒక్కొక్క అవతారానికి, లీలావతారము తాత్కాలిక అవతారానికి ఒక బాడీ వాడుకుంటాడు, తీసుకెళ్ళి ఆ గోడంలో బారేస్తాడు. అవన్నీ తాత్కాలికమైన దేహములు. శాశ్వత కాలము తాను వాడుకునేది మరియమ్మ గర్భంలో తాను ధరించిన దేహమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆ శరీరం ఒకటి మన ముందుకొచ్చి నిలబడ్డా
అది కూడా నీవు యేసు ప్రభు అని అంటావు తప్ప ఇంకోటి అనలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటాను మెల్కీసెదెకు బాడీయో లేకపోతే యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడిన బాడీయో తీసుకొచ్చి మన ప్రధాన యాజకుడు ఎవరండి? మన ప్రధాన యాజకుడు, మన గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. ప్రధాన యాజకుడు వేరు, పాత నిబంధనలో ఆయన వధించే గొర్రెపిల్ల వేరు. కొత్త నిబంధనలో గొర్రెపిల్ల వేసి ఆ గొర్రెను వధించే యాజకుడు కూడా యేసయ్య. కాబట్టి తాను లోగడ ధరించుకున్న ఆ తాత్కాలిక అవతారాల శరీరం ఒకదాన్ని తీసుకొచ్చి మనలో నుండి ఆయన తొలగించిన దోషాల మూటంతా ఆ దేహం మీద మోసి, నువ్వు ఈ గోడంలో ఉన్న ఒకటే, విశ్వ పొలిమేరకు అవతలికి వెళ్ళిపోయినా ఒకటే, వెళ్ళిపో, వీ నీడ్ నాట్ సీ యూ అగైన్ అని పంపించేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పని చేయడానికైనా, ఈ దోషములను ఆమెకు తల మీద మోపడానికైనా యేసు మళ్ళీ లేవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపి రక్షణ అనేది ఇంత ఇంట్రికసీతో, టెక్నికల్ ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటిది. మనల్ని రక్షించడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడంటే, అసలు దేవుడు సర్వజ్ఞుడు గనుక, సర్వశక్తిమంతుడు గనుక నిన్ను నన్ను రక్షించాలన్న ఇంపాసిబుల్ టాస్క్కి పూనుకున్నాడు. దేవుడు తప్ప ఇంకెవ్వడు అసలు నిన్ను నన్ను రక్షించలేడు. వాని ప్రాణ విమోచన ధనం ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినది. ఎవడు ఎన్నటికి తీర్చజాలని రుణాన్ని యేసయ్య మన రుణాన్ని, మన పాప రుణమును తీర్చడానికి నరావతారమెత్తి రక్తమాంసాల దేహము ధరించుకొని లేవియా కాండములోని మొదటి మేకగా శిలువలో బలి అయినాడు. మళ్ళీ లేచి రెండవ రాకడలో రెండవ మేక పాత్ర కూడా పోషిస్తాడు. అందుకొరకు ఆయన పునరుద్ధానము పొందక తప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత త్యాగము, ఇంత ఆలోచన నీ కొరకు చేసిన యేసయ్యకు నువ్వు ఏమిస్తావని అడుగుతున్నాను. ఓ మేకను ఇద్దామా? పిచ్చి మేకలు, నేనే పెద్ద మేకరా, నాకు మేక ఎందుకంటాడు ఆయన. ఎక్కడ దునియాలో లేని మేకను నేను, చచ్చిపోయి లేచిన మేకను, నీ దోషాలు మోసుకొని పోయే మేకను, నాకు నీ మేక ఎందుకురా? మరి ఏం కావాలి ప్రభువా? నీ హృదయము నాకు కావాలన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దాల్చిన శరీరాల్లో ఒకదాన్ని నీ పాపములు నిత్యత్వమంతమయ్యటానికి నియమించాను. నీ శరీరం నాకు ఇయ్యవా? నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు, నీ హృదయం, నీ తలంపులు, నీ మనస్సు నాకు కావాలి. ఇక అది ఇది ఎందుకు ప్రభు? మొత్తం నన్నే తీసుకున్నాను. నేను నీ వాడను. నాలోని ప్రతి జీవకణము నీది. ఇప్పటి నుంచి నేను బ్రతికే ప్రతి క్షణము నీది. నేను నీవాడుగానే బ్రతుకుతా, నీకోసమే చచ్చిపోతా. చచ్చిన బ్రతికిన నీవాడనని ఒక నిబంధన చేసుకుంటూ మనం ఇక్కడి నుంచి వెళదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి కొద్ది సమయం మన ప్రభువును ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నాయన. నా గురించి ఎంత ఆలోచన నీకు. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ గాడ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ యాజ్ మై గాడ్ అండ్ మై సేవియర్, మై లార్డ్ అండ్ మై రెడీమర్, ఓ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని మన పాపములను మోసుకొని పోవడానికి ఒక అసంభవమైన కార్యాన్ని జరిగించిన యేసును స్తుతించండి. మన విమోచన సత్యముగా, వాస్తవముగా నెరవేరడానికి పునరుద్ధానం అనే ఒక అసంభవ కార్యాన్ని నెరవేర్చిన
యేసును స్తుతించండి. నా కొరకు బలి అయిన వాడా నీకు స్తోత్రం అని చెప్పండి. బలి అయి తిరిగి లేచిన దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ రెండు చేతుల ఆకాశంతో పైకెత్తి మనం ప్రభువును స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలు. నీవు నాకు నేను వెతకక ముందే దొరికినందుకు నీకు వందనాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవాళ నువ్వు రక్షణ పొందిన బిడ్డగా దేవుని సన్నిధిలో ఈ ఈస్టర్ ఆరాధనలో కూర్చుండి ఉండటం, నీవు వెదిగితే దేవుడు దొరకడం కాదు, నువ్వు వెదికినందుకు యేసయ్య దొరకలేదు నీకు. యేసు నిన్ను వెదికాడు కాబట్టి నువ్వు ఆయనకు దొరికావు, ఆయన నీకు దొరికాడు. మనము దేవుని వెదకలేము ప్రియులారా. దేవుడు నాకు కావాలని దాహము కలిగిందంటేనే అంతకుముందు చాలా కాలము నుండి దేవుడు మన వెతుకుతున్నాడని అర్థం. హల్లెలూయా. నన్ను వెదికిన తండ్రి నీకు వందనాలు, వెదికి నన్ను కనుగొన్న తండ్రి నీకు స్తోత్రాలని ప్రభువును మనము స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీ గొప్పతనమును బట్టి నీకు వందనాలు, నీ మహిమ ప్రభావముల బట్టి నీకు వందనాలు. మార్పు చెందని వాడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో భయములు తీరెను, భయములు. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని స్తోత్రం, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. జయ హే, జయ హే, జయ హే. పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను, ప్రాపకముదవెను. వరుడగు యేసుని వధువుగా మారితి, వధువుగా మారితి. పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను, ప్రాపకముదవెను. వరుడగు యేసుని వధువుగా మారితి, వధువుగా మారి. పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలచెను, పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలచెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే,
అయిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభు, నేను కీర్తించి స్తుతించి కొనియాడుతున్నాం. ఈ ఈస్టర్ సండే ఆరాధనలో మీరు విశేషించి మాతో ప్రత్యేకించి మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును మీరు ఫలింపజేయండి. అనేక మంది సమీప ప్రాంతాల్లో నుండి, సుదూర ప్రాంతాల్లో నుండి సందేశమును వినబోతున్నారు కనుక నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. మా ప్రభువు నీకు వందనాలు. నీవెంత గొప్ప దేవుడవో ఇంకను మీరు మాకు బయలుపరచండి. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు, నిన్ను మేము స్పష్టముగా తెలుసుకోగోరుచున్నాం. నీకు వందనాలు. తెలుసుకున్న వాళ్ళమై మేము ఆదరణ మా హృదయాల్లో పొందగోరుచున్నాం. మమ్ము దీవించండి. వచ్చే ఈస్టర్ సండే వరకును మమ్మను విజయోత్సవముతో ఊరేగించమని, పాపక్షమాపణ పొందిన ధన్యులుగా మమ్ములను ఈ లోకమే గుర్తుపట్టేందుకు సహాయం చేయమని, నీ శక్తి బల ప్రభావములు మా ద్వారా లోకంలోకి ప్రవహిస్తూ ఉండనిమ్మని, నీ దాసుని ముందున్న ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి పునరుద్ధాన బలము, శక్తి, ప్రభావంతో నింపి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి మన సమస్త క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.